హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి లియన్ బర్త్డే మార్నింగ్ అనమాట, మార్చ్ 10th. ఇంకా లియన్ లేవగానే చిన్న సర్ప్రైజ్తో అయితే లేచాడు. ఆ సర్ప్రైజ్ ఎలా చేసాము ఏంటి అనేది నేను ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, చూడండి వాళ్ళుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. సో ఆ కంటిన్యూయేషనే ఈ వీడియో. బెలూన్స్ చూసినప్పటి నుంచి ఇంకా ఆ రూమ్లో నుంచి బయటికైతే అస్సలు రావట్లేదనమాట. ఇంకా బలవంతంగా బయటికి తీసుకొచ్చి వాడికైతే బ్రష్ చేయిస్తున్నాను. ఇక్కడ నేను లియాన్కి వాడే బ్రష్ అండ్ టూత్పేస్ట్ వచ్చేసి చీకో బ్రాండ్ అనమాట. ఇది వచ్చేసి చిన్నపిల్లలది. దీంట్లో కెమికల్స్ కానీ అట్లాంటివి ఏమి ఉండవు. సో ఇది చిన్నపిల్లలకి సేఫ్ అని చెప్పేసి నేను ఈ మధ్యనే ఇంకా బ్రషింగ్ స్టార్ట్ చేశాను. అండ్ వాడికి కొద్దిగా అలవాటు అవుతుంది. ఫస్ట్ బ్రష్ ఇవ్వగానే వాడు పేస్ట్ అంతా కూడా మింగేస్తాడు. సో అయినా కూడా పర్వాలేదు, అది మింగినా కూడా వాళ్ళకి ఏం కాదంట. సో అందుకని చెప్పేసి నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా కొద్దిగా అలవాటు చేయించుకుంటూ వాడికి ఎలా బ్రష్ చేయాలి అనేది నేర్పిస్తున్నాను. ఇంకా వాడు చేసుకోకపోయేసరికి ఇంకా నేనే వాడికి లాస్ట్కి బ్రష్ చేయించి స్నానం చేయించేస్తున్నాను అనమాట. బ్రషింగ్ అయితే వాడికి నేను పైన 4 కింద 4 పనులు వచ్చాక స్టార్ట్ చేశానండి. కొంతమంది ఒక్క పన్ను 2 పనులు రాగానే బ్రషింగ్ స్టార్ట్ చేసేస్తారు, కానీ అప్పుడే మనం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ చిగుర్లు చాలా లేతగా ఉంటాయి కాబట్టి కొంచెం టైం తీసుకొని అప్పటి వరకు మన ఫింగర్ యూస్ చేసి చేయొచ్చు వాళ్ళకి. లేదంటే ఫింగర్ బ్రష్ అని ఒకటి సిలికాన్ది దొరుకుతుంది, నేను దాంతో చేసేదాన్ని. సో 1.5 year వచ్చిన తర్వాత లియన్కి నేను ఈ బ్రష్ అనేది తీసుకున్నాను అనమాట. సో 1.5 year నుంచి ఇప్పుడు వాడికి 2 years, ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుంది నేను ఈ బ్రష్ వాడికి వాడి. ఇంకా ఇక్కడైతే నేను హెడ్ బాత్ చేయించేస్తున్నాను. షాంపూ వచ్చేసి ప్రస్తుతానికి హిమాలయ షాంపూ యూజ్ చేస్తున్నాను. అంతకుముందు అయితే జాన్సన్ బేబీ పెద్ద బాటిల్ తీసుకున్నాను కాబట్టి నాకు 1.5 year దాకా అదే వచ్చింది కాబట్టి ఇంకా వేరే బ్రాండ్ ఏది యూజ్ చేయలేదన్నమాట. సో ఆ షాంపూ బాటిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ప్రస్తుతానికైతే హిమాలయ యూజ్ చేస్తున్నాను. అండ్ బాడీ సోప్ అయితే ఇప్పుడు హిప్పో బ్రాండ్ది వాడుతున్నాను. చాలా రకాల బ్రాండ్స్ అయితే వాడాను లియన్కి. అండ్ నాకెందుకు ఆ ప్రైజింగ్ వైజ్ ఇంకా కొంచెము అది బాగుంది అని చెప్పేసి నేను హిప్పో బ్రాండ్ వాళ్ళదే కంటిన్యూ చేస్తున్నాను సోప్ అయితే. జాన్సన్ బేబీ అయితే అది వాడద్దు అంటున్నారు కాబట్టి ఇంకా దాన్ని స్టాప్ చేసేసాను అనమాట. వీడు చిన్నగా ఉన్నప్పుడైతే జాన్సన్ బేబీ ఎక్కువ యూజ్ చేసినాను, కానీ ఒక్కసారి తెలిసిన తర్వాత ఇంకా దాన్ని ఆపేసాను అనమాట. నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, చిన్నపిల్లలు ఉన్నారంటే న్యూ బోర్న్స్ నుంచి మనం సోప్స్ స్టార్ట్ చేస్తాం కదా. కొంతమంది ఇంట్లలో అయితే పిండి పెట్టేస్తారు వాళ్ళకి, సోప్స్ ఏవి వాడకుండా శనగపిండి అలాంటివి హోమ్ మేడ్ పిండిలు అవి పెడతారు. అవి బెస్ట్ హోమ్ మేడ్ అయితే. ఒకవేళ హోమ్ మేడ్ చేసుకోలేని వాళ్ళు అయితే మాత్రం చిన్న సోప్స్ కొనుక్కోండి. శాంపుల్ పీసెస్ ఉంటాయి. పెద్ద సోప్ ఒకటేసారి కొనేసుకునే బదులు అది పడుతుందా లేదా, మీ బాబు స్కిన్కి కాదు మీ పాప స్కిన్కి పడుతుందా లేదా అని చెప్పి చూసుకున్న తర్వాతనే ఆ సోప్ అనేది కంటిన్యూ చేయండి. లియాన్కి అయితే ఇంకా స్నానం చేసేటప్పుడు ఆ డక్క బొమ్మ పట్టుకోవడం కానీ, ఆ వాటర్లో బాల్స్ వేసుకోవడం కానీ, అట్లా ఆడుకుంటూ స్నానం చేయడం అంటే వాడికి చాలా ఇష్టము. ఒక 2-3 months ముందు అయితే లియన్ మంచిగా స్నానం చేయించుకునేవాడు అనమాట. కానీ ఇప్పుడు ఏమైందో తెలియదు, సడన్గా వాడికి తెలిసిపోతుంది కదా ఇప్పుడు మనం స్నానంకి తీసుకెళ్తున్నాము అని చెప్పేసి. వాడికి తెలివి వచ్చిన తర్వాత అసలు స్నానం కంటనే రావట్లేదు అనమాట. బలవంతంగా స్నానం చేయించాల్సి వస్తుంది. ఇప్పుడైతే అట్లా ఇట్లా చేసి లియాన్కి స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టవల్ కట్టి లోపల తీసుకెళ్తున్నాను. ఎవ్రీడే నేను లియన్కి మార్నింగ్ స్నానం చేయించిన తర్వాత ఖచ్చితంగా మాకు ఇక్కడ నుంచి సూర్యుడు వస్తాడనమాట. సో సూర్యుడికి దండం పెట్టిస్తాను. అండ్ అట్లాగే లోపలికి వచ్చేటప్పుడు కిచెన్లోనే మాకు దేవుళ్ళ ఫోటోలు అవన్నీ ఉంటాయి కదా, సో అక్కడ కూడా దండం పెట్టిస్తాను అనమాట. మాటలన్నీ ఇప్పుడిప్పుడే కొన్ని మాట్లాడడానికి అవి పలకడానికి ట్రై చేస్తున్నాడు కాబట్టి ఇంకా మంత్రాలు అలాంటివి ఏం రావు. సో చిన్నగా మనం ఎక్కువగా బతిమలాడి చెప్పు అంటే అప్పుడు ఓం అనడం ఎట్లా అంటే అప్పుడు ఓం అనేసి చెప్తాడు అనమాట. ఓం అనడం ఒక్కటే వచ్చింది ఇప్పుడైతే. స్నానం చేసి ఇంట్లోకి తీసుకొచ్చినాక అయితే పెద్ద టాస్క్, ఎందుకంటే క్రీమ్ అస్సలు పెట్టనివ్వడు, బట్టలు వేయనియడు, ఆ టవల్ తీయనియడు, ఆ టవల్ ఒకటే నోట్లో పెట్టేసుకుంటాడు అనమాట. సో ఇంకా పెద్ద యుద్ధమే అవుతుంది అక్కడ. సో అదంతా చేసిన తర్వాత ఇంకా లియాన్ని మంచిగా కొత్త డ్రెస్ వేసి రెడీ చేసి బయటికి పంపించాను అనమాట. ఇంకా ఈ జార్బండ కింద మాకు స్కూల్ ఉంటుంది అనమాట. సో ఆ స్కూల్ వాళ్ళది బర్త్డే రోజు ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకుంటారు కదా అని చెప్పేసి నేను అది కింది నుంచి పైకి తీసుకొచ్చాను అనమాట. సో ఇంకా పిల్లల కోసం అని తెస్తే లియానే బాగా ఆడుకుంటున్నాడు. ఇది ఇంట్లో ఉన్నప్పటి నుంచి ఇంకా అసలు ఏ టాయ్స్తో ఆడుకోవట్లేదు అనమాట. ఇది ఒక్కటి చాలనిపిస్తుంది వాడికి. అందుకే ఇంకా రెడీ అవ్వగానే వాడికి బయటిది కనిపించేసరికి డైరెక్ట్ ఇక్కడికే వచ్చి ఆడుకుంటున్నాడు. అండ్ ఈ షూస్ వచ్చేసి నేను చార్మినార్లో తీసుకున్నాను లియన్కి. ట్రెడిషనల్ వేర్కి వేస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో అది ఇంతవరకు వేసే ఛాన్స్ రాలేదు. లక్కీలీ ఈ బర్త్డే రోజు వాడు కొత్త షూస్ వేసుకున్నాడు అనమాట. సో ఇంకా రెడీ చేసి వాళ్ళని టెంపుల్కి వెళ్ళమని చెప్పేసి పంపించేశాను అనమాట, సందీప్ని ఇంకా లియన్ని.
ఇంకా ఇంట్లో చాలా పనులున్నాయి కాబట్టి నేను, నాన్న అందరం కలిసి ఇంకా లంచ్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకుంటున్నాం అనమాట. సో, పని అయితే చాలా ఉండేది. చాలా పని చేసాము. అదంతా రికార్డ్ చేయడం అవ్వలేదు. అండ్ నేనైతే మొత్తం వంట కూడా ఎంత క్వాంటిటీ చేస్తున్నాము, ఏమేమి వేస్తున్నాము, ఎంత కొలతలతో వేస్తున్నాము అని చెప్పేసి అదంతా కూడా మీకు క్లారిటీగా అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. అంటే ఒక 20 మెంబర్స్కి అయితే ఎంత, ఒక 40 మెంబర్స్కి అయితే ఎంత అని చెప్పేసి కొలతలతో చేస్తారు కదా ఫుడ్ రెసిపీస్ వచ్చేసి. సో, అట్లా చూపిద్దాం అనుకున్నాను. కానీ అస్సలు నాకు వ్లాగ్ రికార్డ్ చేయడమే అవ్వలేదన్నమాట. అందుకే రికార్డ్ చేయలేదు. ఇంకా సందీప్ అయితే లియాని తీసుకొని టెంపుల్కి వచ్చేసాడనమాట. మా ఇంటి దగ్గరలోనే ఒక సాయిబాబా టెంపుల్ అనేది ఉంటుంది. సో, చాలా బాగుంటుంది టెంపుల్ పెద్దగా. ఇంకా లియన్ ఒక్కడు బైక్ పైన ముంగట కూర్చోడని చెప్పేసి మమ్మీ కూడా వెళ్ళిందనమాట. సో, ముగ్గురు కలిసి టెంపుల్కి వెళ్ళి లియన్ పేరు మీద అర్చన చేసి దర్శనం చేసుకొని వచ్చారనమాట. ఇంకా లియన్కి ఆ టెంపుల్ నుంచి బయటికి రావాలని అస్సలు లేదంట. అక్కడ ఉయ్యాలు ఊపుతున్నాడు, టెంపుల్ అంతా తిరుగుతున్నాడు. వాడు ఏ పార్క్కైనా ఎక్కడన్నా ప్లేసెస్కి ఇట్లా ఆడుకునే ప్లేసెస్కి తీసుకెళ్ళిన దానికన్నా టెంపుల్స్లో ఎక్కువ ఎంజాయ్ చేయడం నేను గమనించిన అనమాట. ఎందుకంటే టెంపుల్స్లోకి వెళ్తే వాడు గంట కొట్టడం కానీ, అక్కడ పంతులు అది మనకి తలపైన పెడతారు కదా, సో అది పెట్టించుకోవడం కానీ, అక్షంతలు వేయించుకోవడం కానీ, గుడి చుట్టూ తిరగడం కానీ, మొత్తం గుడి అంతా తిరిగి మస్తు అంటే చాలా ఎంజాయ్ చేస్తాడనమాట. సో అది నాకు బాగా నచ్చుతుంది. వాడు పార్క్లో కూడా అంత ఎంజాయ్ చేయడు, గుడిలో అంత మంచిగా ఎంజాయ్ చేస్తాడనమాట. అండ్ ఇదే టెంపుల్కి మేము లియన్ అప్పుడప్పుడే పాకుతున్న టైంలో వచ్చామన్నమాట. ఇదే గుడిలో వాడు పాకాడనమాట. అప్పుడు వీడియోస్ కూడా ఉన్నాయి, నేను ఎప్పుడన్నా మీతో షేర్ చేసుకుంటాను. అదే గుడిలో ఇప్పుడు వాడు పరిగెడుతుంటే నాకైతే మస్తు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అసలు ఎట్లా ఫీల్ అవుతున్నా అని మాటలు కూడా చెప్పలేకపోతున్నా. కానీ సడన్గా ఇంత పెద్దగా అయిపోయిండు, వీడికి అప్పుడే 2 years వచ్చేసినాయి అంటే అసలు నమ్మబుద్ధి అవుతలేదనమాట. ఫొటోస్ అన్నీ కూడా, వీడియోస్ అన్నీ కూడా చూసుకుంటుంటే అబ్బా లియన్ అప్పుడు ఇంత చిన్నగా ఉండేనా, అప్పుడు ఎంత క్యూట్ ఉన్నాడు, ఎంత చిన్నగా ఉన్నాడు. అంటే ఇప్పుడు కూడా క్యూట్ ఉన్నాడు, ఓవర్లోడ్ అయిపోయింది ఇప్పుడైతే. సో అవన్నీ చూసుకుంటుంటే మెమరీస్ ఒక్కొక్కసారి అబ్బా మళ్ళీ లియన్ చిన్నగా ఉంటే బాగుండు, అప్పుడు ఇంకొన్ని ఎక్కువ ముద్దులు ఇచ్చుంటే బాగుండు, ఇంకొంచెం ఎక్కువసేపు ఎత్తుకుంటే బాగుండని అనిపిస్తుంది. కానీ ఇప్పుడైతే టాడ్లర్ అయిపోయాడు, మస్తు అంటే చాలా సతాయిస్తున్నాడు. చిన్నప్పుడన్నా ఒక దగ్గర కూర్చోబెడితే కూర్చుంటుండే, ఆడుకుంటుండే, ఓన్లీ ఇంట్లో మందం ఉంటుండే. ఇప్పుడు వాడికి నడక వచ్చింది, పరిగెత్తడం వచ్చింది కాబట్టి ఇంట్లో ఉండలేడు, బయటకు వెళ్ళిపోతున్నాడు. ఇంకా 24 hours సీసీ కెమెరా లాగా వాడు వెంటనే ఉండాల్సి వస్తుంది. అండ్ లియన్ లేచే టైమింగ్ వచ్చేసి ఇవాళ మారిందనమాట. సో అది రేపైనా మారుంటే బాగుండు, ఎల్లుండైనా మారుంటే బాగుండే. కానీ అసలు ఈరోజే మారేసరికి కొంచెం అంతా గజిబిజి అయిపోయి వాడు పడుకునే టైంలో పడుకోలేదు, ఆడుకునే టైంలో ఆడుకోలేదన్నమాట. సో ఈరోజు ఏంటంటే మేమే వాడిని లేపాం కాబట్టి వాడికి ఇంకా తొందరగా అలసిపోయి తొందర తిని మధ్యాహ్నం పడుకునే టైంలో వాడు మార్నింగే టెంపుల్ నుంచి వచ్చేసరికి తొందరగా పడుకున్నాడు అనమాట. సో జనరల్గా అయితే వాడు నార్మల్గా డైలీ ఒక 10 o'clock 10:30కి అట్లా లేచి ఆ టైంలో బ్రేక్ఫాస్ట్ తిని కొంచెంసేపు ఆడుకొని మళ్ళీ లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం పడుకొని సాయంత్రం లేస్తాడనమాట. సో ఈరోజు అట్లా కాదు, మొత్తం రివర్స్ అయిపోయింది. మార్నింగ్ మేమే లేపేసాం కదా, లేచి వాడు టెంపుల్కి వెళ్ళి ఇంకా టెంపుల్ అంతా పరిగెత్తి ఆడిండి కదా బాగా. సో వాడు అలసిపోయిండు అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఇంకా వచ్చిన తర్వాత టెంపుల్ నుంచి రాగానే అట్లనే పడుకున్నాడు అనమాట. అట్లా మార్నింగ్ టైంలోనే పడుకున్నాడంటే ఇంకా ఆ రోజంతా మన చేతుల్లో లేదని అర్థము. ఎందుకంటే ఈవినింగ్ బర్త్డే పార్టీ పెట్టుకున్నాం కదా, సో బర్త్డేలో వాడికి మొత్తం నిద్రమత్తులోనే ఉన్నాడు. ఇంకా ఈవినింగ్లో వాడికి తొందరగా నిద్ర వస్తుంది అనమాట. మార్నింగ్ పడుకున్నాడు కదా, సో మధ్యాహ్నం అంతా వాడికి నిద్ర లేదు. అందుకని ఈవినింగ్ అంతా వాడికి మొత్తం నిద్ర ముఖంలోనే ఉన్నాడు. అసలు ఒక్క ఫోటోలో కూడా స్మైల్ ఇవ్వలేదు. చూడండి పొద్దున్నే ఎట్లా పడుకున్నాడు. ఇంకా నా పనిలో నేను చేస్తున్నాను. ఇంకా లియన్ పడుకొని లేచే లోపల మా వంటలు అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. సో వైట్ రైస్, బగారా రైస్, చికెన్ కర్రీ, రైతా అండ్ సాయంత్రం వచ్చిన వాళ్ళందరికీ టూటీ ఫ్రూటీ వేసి ఇట్లా ఫ్రూట్ సలాడ్ అది చేసామన్నమాట. సో ఫ్రూట్ సలాడ్ కూడా ఇచ్చాము. అండ్ మధ్యాహ్నం వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇట్లా ఇంట్లోనే లంచ్ అనేది చేసామన్నమాట. చేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి మా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఇక్కడ నేను టెంట్ హౌస్లో చైర్స్ ఆర్డర్ ఇచ్చి చైర్స్ తీసుకొచ్చాను. అండ్ కింద స్కూల్ ఉందని చెప్పాను కదా, సో స్కూల్ నుంచి అవి 3 బొమ్మలు అవి తీసుకొచ్చి పైన పెట్టాను అనమాట, ఎవరైనా పిల్లలు వస్తే ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ చూసారా మా డెకరేషన్ అయితే ఫ్లాప్ అయిందనమాట. సో యాక్చువల్గా మేము వేరే డెకరేషన్ చేద్దామనేసి అనుకున్నాము. ఇక్కడ సిల్వర్ ఫాయిల్, గోల్డ్ ఫాయిల్ అవన్నీ కూడా తెచ్చుకున్నాము. కానీ తెచ్చి వేసిన తర్వాత బిల్డింగ్ పైన ఆ టైంలో చాలా గాలి వచ్చింది. ఒక్క గాలి రాగానే అవంతా కూడా చినిగిపోయి గాలికి ఎగిరిపోయి అటు పక్కకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో ఎంత ట్రై చేసినా మా వాపడానికి అవి వచ్చేసి సన్న పేపర్ లాగా ఉంటాయి కాబట్టి
టిష్యూ పేపర్ కన్నా సెన్సిటివ్గా ఉంది. సో అవన్నీ చినిగిపోవడంతో ఇంకా మాకు వేరే చాయిస్ లేక అప్పటికప్పుడు మేము ఇంకా ఏం చేయాలో అర్థం కాలేక ఇంకా గోల్డ్ ఫాయిల్, సిల్వర్ ఫాయిల్ అవన్నీ కూడా తీసేసి ఇంకా బెలూన్స్ పెట్టేసి వేరే డెకరేషన్, నా దగ్గర వేరే కర్టన్స్ ఉండే అనమాట. అప్పుడు నేను కిచెన్ రూమ్లో ఎంట్రన్స్ దగ్గర వేస్తుండే. సో అవన్నీ మల్టీ కలర్స్ అండ్ గోల్డ్ కలర్ సింగిల్ మాత్రమే ఉండే ఆ కర్టన్స్. సో ఇంకా ఆ కర్టన్సే వేసి డెకరేషన్ అంతా కూడా కంప్లీట్ చేశాను. సో డెకరేషన్ ఎలా ఉంది అనేది తెలియాలి అంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. Until then, don't forget to like, share, comment and subscribe to my channel Tips and Talks.